కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ముందుగా ఇప్పుడు వచ్చేసి మనం 4 IPOs గురించి తెలుసుకోబోతున్నాము. అవి వచ్చేసి ఒకటి ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్, ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ IPO కింద వస్తుంది. ఇది రేపు అయితే క్లోజ్ అవుతుంది 7th December 2024. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 0.17 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇంకా 2 days అయితే మనకి మిగిలి ఉంది. నెక్స్ట్ ఇన్వెంచర్స్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ IPO కింద వస్తుంది. ఇది ఈ రోజే క్లోజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి జస్ట్ 2.65 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇది ఒక మెయిన్ బోర్డ్ IPO కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ హ్యామ్స్ బయో చూడండి, ఇది ఒక SME IPO కింద వస్తుంది. ఎప్పుడైనా SME IPO మనకు వచ్చేసి మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఇది రేపు క్లోజ్ అవుతుంది 17th December. యాజ్ ఆఫ్ నౌ 10.55 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ యాష్ హై వోల్టేజ్ లిమిటెడ్, ఇది ఒక SME IPO కింద వస్తుంది. అండ్ ఇది చూసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ టుడేనే క్లోజింగ్ అవుతుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 11 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి ఇది మనం అవాయిడ్ చేస్తున్నాము ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైనా మన SME IPOs నియర్ అబౌట్ మోర్ దాన్ 100 టైమ్స్ ఉంటేనే మనం దాని యొక్క ఆప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్గా ఇది హ్యామ్స్ బయో లిమిటెడ్ ఈ రోజు క్లోజ్ అవుతున్న SME IPO గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది హ్యామ్స్ బయో చూసినట్లయితే మనకి ఇది ఒక SME IPO కింద వస్తుంది. మనకి 1,02,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో ఇది వచ్చేసి ఆఫర్ వచ్చేసి రేపు ఎండ్ అవుతుంది అండ్ లిస్టింగ్ వచ్చేసి 20th December ఉంది. అండ్ దీని యొక్క మనకి కంపెనీ గురించి చూసినట్లయితే 2007లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ టాబ్లెట్స్, సిరప్స్, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్స్, ఆయిల్, జెల్, పౌడర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే దే ఆర్ వైడ్లీ ఫేమస్ ఇన్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అండర్ దేర్ ఓన్ బ్రాండ్ నేమ్ హ్యామ్స్ వైల్ ఐడెంటిఫైడ్ ఫర్ గుడ్ quality freeze dried and frozen products by their own brand FZY Fizzy Easy అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. Amazon.com, Amazon.eu, Flipkart, JioMart etc. are some of the e-commerce platforms where they sell their products అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఒక మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది నాట్ ఓన్లీ మనకి ఈవెన్ ఆన్లైన్ కూడా మంచి ప్లాట్ఫామ్స్తో టైఅప్ అయితే ఉంది. ఓకే, సో దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసినట్లయితే 2022లో 5.34 crore రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 5.24 crore ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 12 lakhs ఉంది, 3.64 crore ఎసెట్స్ ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూ 5.58 crores, ఎక్స్పెన్స్ 5.23 crores, 36 crores వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ 3.96 crore ఎసెట్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూలో కొంత ఇంప్రూవ్మెంట్, ఎక్స్పెన్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ 50 lakhs, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా సో మనకు వచ్చేసి ఎసెట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఒక అసెండింగ్ ఆర్డర్లో అయితే కనిపిస్తుందండి. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానివ్వండి, ఎసెట్స్లో ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఈవెన్ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ కానీ కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది మనకు కొంత అసెండింగ్ ఆర్డర్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్, ఇది వచ్చేసి డైమండ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అక్రిడేషన్ మనకి వాటికి అక్రిడేషన్ ఇచ్చే సంస్థగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకు వచ్చేసి నియర్ అబౌట్ మనం 417 అప్పర్ ప్రైస్ బ్యాండ్ కనుక చూసుకున్నట్లయితే మనకి నియర్ అబౌట్ 14,900 దాకా అవుతుంది. సో మనకి ఇది వచ్చేసి 17 December అనేది క్లోజ్ అవుతుంది. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 0.17 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. చూసినట్లయితే ఇండియాస్ ప్రైమరీ బిజినెస్ ఈజ్ ద ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ రిలేటెడ్ టు సర్టిఫికేషన్ అండ్ అక్రిడేషన్ ఆఫ్ న్యాచురల్ డైమండ్స్, laboratory grown diamonds, studded jewelry and color stones as well as the offering of educational programs అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఒక సర్టిఫికేషన్ అండ్ అక్రిడేషన్ ఆఫ్ న్యాచురల్ డైమండ్స్ కి ఇది ఒక కంపెనీ, గుర్తింపు కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ ఇది లైక్ హాస్పిటల్స్కి NABH ఇలా ఏదైతే ఉంటుందో సో దీనికి కూడా ఒక సంస్థ అండి, సర్టిఫికేషన్ సంస్థ. అండ్ ఇది వచ్చేసి ఆల్సో సర్వ్స్ 9 out of the top 10 జ్యువెలరీ చైన్స్ ఇన్ ఇండియా. ఓకే, యాజ్ ద లార్జెస్ట్ సర్టిఫికేషన్ సర్వీస్ ప్రొవైడర్. చూడండి, సర్టిఫికేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇన్ ఇండియా. IGI సర్వ్స్ మోర్ దెన్ 5 Indian గ్రోవర్స్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఓకే, సో ఇది ఒక సర్టిఫికేషన్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ దీని యొక్క మనకి చూసినట్లయితే సో మేజర్గా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ BCP Asia 2, టాప్కో 2, PTE. మేజర్గా PTE అనేది మనకి సింగపూర్ కంపెనీస్కి మనకి ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ PVT ఎలా ఉంటుందో సో PTE అనేది మనకి సింగపూర్ బేస్డ్ కంపెనీస్కి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ ఎప్పుడైనా మనకి జనవరి టు డిసెంబర్ దాకా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. మనకు వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ ఎలానో వాళ్ళకి జనవరి టు డిసెంబర్ ఉంటుంది.
సో మనం ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 2022కి రెవెన్యూ 499 క్రోర్స్ ఉంది, ఎక్స్పెన్స్ 169 క్రోర్స్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 241 క్రోర్స్ ఉంది, ఎసెట్స్ 409 క్రోర్స్ ఉంది. డిసెంబర్ 2023కి 648 క్రోర్స్, మంచి ఇంప్రూవ్మెంట్ ఉందండి. అండ్ ఎక్స్పెన్స్లో స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, 324 క్రోర్స్. సో ఎసెట్స్ కూడా బాగా పెరిగినాయి. అండ్ సెప్టెంబర్ 2024 జస్ట్ మనకి 9 మంత్స్కి ఇచ్చాడు. సో మనకి రెవెన్యూలో మంచి ఇంప్రూవ్మెంట్ చూసాము. ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా ఎక్స్పెన్స్ మనకి చాలా లిమిటెడ్గానే ఉంటుందండి, కాకపోతే రెవెన్యూ బాగా పెరుగుతుంది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగా పెరుగుతుంది, ఎసెట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇది వచ్చేసి దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాం. ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది మనకి జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఇంకో ఐపీఓ గురించి చెప్దాము. ఇది వచ్చేసి మనకి ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్. ఇది ఒక హెల్త్ కేర్ సొల్యూషన్స్ అన్నట్లుగా చూస్తున్నాము. ఇది కూడా మనకు వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది కాబట్టి మనకి లెస్ దాన్ 15,000 అయితే ఇన్వెస్ట్మెంట్ కావాలి. 1329 మన ప్రైస్ బ్యాండ్ తీసుకుంటే. ఓకే, సో ఎప్పుడైనా మనం వచ్చేసి అప్పర్ ప్రైస్ బ్యాండ్ లిమిట్ మనము తీసుకొని మనం వచ్చేసి సబ్స్క్రిప్షన్ అయితే చేయాలి, అప్పుడే మనకైతే అలాట్మెంట్ సక్సెస్ రేషియో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 2.65 టైమ్స్ అనేది చూస్తున్నాము. సో అందులో రిటైల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎన్ఐఎస్ కానివ్వండి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్, సో ఆల్మోస్ట్ అన్ని వచ్చేసి మనకి మోర్ దాన్ 1 టైమ్స్ అయితే సబ్స్క్రిప్షన్ అయితే అయ్యింది. ఓకే, అండ్ ఈ రోజు ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి ఒకసారి దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా చూద్దాము. బేసికల్లీ ఈ కంపెనీ గురించి ఏంటంటే ఇది సబ్స్టాన్షియల్ ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఆర్గనైజేషన్స్ టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ సర్వీసెస్ టు ఇంప్రూవ్ పేషెంట్స్ హెల్త్. సో ఇది ఒక ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఫర్ హెల్త్ కేర్ సెక్టర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, చూస్తున్నాము. సో ఇది ఓవర్ ఎ పీరియడ్ 800 healthcare organizations have been established as clients and health systems such as. సో మనకు వచ్చేసి 800 క్లయింట్స్ అంటే చాలా పెద్ద క్లయింట్ బేసే ఉందని మనం ఇక్కడ చెప్పొచ్చు. చాలా పెద్ద క్లయింట్ బేసే ఉందని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అండ్ అవుట్ సైడ్ కంట్రీస్ కూడా టైఅప్ అయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మోర్ దాన్ మనకు వచ్చేసి 800 క్లయింట్స్ అంటే అది నార్మల్ మ్యాటర్ అయితే కాదు. 800 హెల్త్ ఆర్గనైజేషన్స్ అయితే అది నార్మల్ మ్యాటర్ అయితే కాదు. సో దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఒకసారి చూద్దాము. మనం 2022లో చూసినట్లయితే 763 క్రోర్స్ రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 496 క్రోర్స్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 232 క్రోర్స్ ఉంది. అండ్ 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూస్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉందని నియర్ అబౌట్ 25%, ఎక్స్పెన్స్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బాగా పెరిగింది. 2024లో చూసినట్లయితే మనకి 1817 క్రోర్స్ రెవెన్యూ ఉంది. సో ఎక్స్పెన్స్ కూడా బాగా పెరిగిందంటే మోర్ దాన్ 100% పెరిగింది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి మంచిగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈవెన్ ఓవరాల్గా సెప్టెంబర్లో చూసినట్లయితే కూడా మనకు బాగుంది. సో ఇది ఓవరాల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఎలా ఉందంటే నాకు అసెండింగ్ ఆర్డర్లోనే కనిపిస్తుంది. సో అసెండింగ్ ఆర్డర్లోనే కనిపిస్తుంది, ఈవెన్ అసెట్స్ కూడా బాగా పెరిగినాయి. సో దీని యొక్క జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే సో గ్రే మార్కెట్ ప్రీమియం మనము దేనికి చూడబోతున్నాం అనేది మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాము. ముందుగా ఫస్ట్ వచ్చేసి మనము హ్యామ్స్ బయో అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం హ్యామ్స్ బయో అనేది చూస్తున్నాము. దాని గ్రే మార్కెట్ ప్రీమియం ఒక ఎస్ఎంఈ ఐపీఓ ఎంత ఉండొచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే హ్యామ్స్ బయో అనేది చూస్తామండి. ఒక నిమిషం, మనం వచ్చేసి ఇది ఏది గ్రే మార్కెట్ ప్రీమియం, వీటిలో ఏది బాగుంది అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐజీఐ ఒకటి ఇన్వెంచరస్ హ్యామ్స్ బయో అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో ఇది మనం చూసినట్లయితే అంతర్జాతీయ జెమలాజికల్. సో అంతర్జాతీయ జెమలాజికల్ ఎంత ఉందండి, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ జెమలాజికల్. సో ఇంటర్నేషనల్ జెమలాజికల్ మనకు వచ్చేసి ఎంత కనిపిస్తుంది, మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నేషనల్ జెమలాజికల్ వచ్చేసి మనకి 29% అనేది గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కనిపిస్తుంది. సో మంచి లిస్టింగ్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐజీఐ, సో ఇన్వెంచరస్ నాలెడ్జ్, ఇది ఒకసారి కూడా మనం ఒకసారి చూద్దాము. ఇంటర్నేషనల్ జెమలాజికల్ తర్వాత ఇన్వెంచరస్ నాలెడ్జ్. సో దీనికి కూడా మనకు వచ్చేసి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మనకి 28% దాకా మనము ఇక్కడ చూస్తున్నాము. సో ఇది కూడా మనం 28% దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి మనకి హ్యామ్స్ బయో అండి, ఇది వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. ఇది 68% దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా
నాకు ఓవరాల్గా చూసినట్లయితే మీరు ఒకవేళ ఎస్ఎంఈ ఐపీఓ 1 lakh ఉన్నట్లయితే మీరు హ్యామ్స్ బయో అనేది అప్లై చేయండి. లేదు నేను ఈ రెండిట్లో అయితే ఏది తీసుకుంటాను అని అంటే మాత్రం నాకు వచ్చేసి సో ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇది ఒక డిఫరెంట్ సర్టిఫైడ్ కంపెనీ ఉంటుంది కాబట్టి నేను మెయిన్ బోర్డ్ ఐపీఓలో ఈ 29% లిస్టింగ్ గెయిన్స్ ఉంది కాబట్టి ఇది అప్లై చేస్తాను. నాకు ఇది 28%. సో ఆల్మోస్ట్ ఈ 3 వచ్చేసి మనకి మంచి మార్కెట్ ప్రీమియం ఉన్నాయి, మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే మనీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే మూడింటిని అప్లై చేయండి. లేదు మన దగ్గర 15,000 ఉందంటే మాత్రం ఈ ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఇదైతే మనకి మీరు అప్లై చేయండి ఫర్ మోర్ లిస్టింగ్ గెయిన్స్. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.